ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిధి, ఏ నిధి, ఏంటక్కా? ఏంటివి? చెప్పులు ఇక్కడెందుకు వదిలేసావు? ఎక్కడుండాల్సినవి అక్కడే ఉండాలని ఇక్కడ పడేశాను. ఇంటి బయట ఉండాలి, ఇక్కడ కాదు. అక్క, మా వాటా కింద ఈ గదిలో ఉంటున్నాం. ఈ తలుపు దాటితే మాకు బయటే కదా, అందుకే ఇక్కడ పడేశాను. నోరు మొయ్. ఇది ఇల్లు కాదంది ఎవరు? నువ్వలా ప్రవర్తిస్తున్నావు. మర్యాదగా ఈ చెప్పుల్ని తీసి బయట పెట్టు. సారీ అక్క, నేనివి ఇక్కడుండటం వల్ల ఇంట్లో ఉన్నాయని ఫీల్ అవ్వడం లేదు. మా గది బయటున్నాయంటే అవి మాకు బయటున్నట్టే లెక్క. తీస్తావా తీవా? నీకు ఈ ఇల్లు గుడిలా అనిపిస్తే నువ్వే ఆ చెప్పులు తీసుకెళ్లి బయట పెట్టు. చెంప పగల కొడతానేమనుకున్నావు? ఈ ఇంటి కోడలుగా ఇక్కడే కాపురం చేస్తానని వచ్చిందానివి ఈ ఇంట్లో దీపం వెలిగించాలి కానీ ఇంట్లో మంట పెట్టడానికి రాకూడదు. నాకు ఈ ఇంట్లో వాటా వచ్చిందన్న కడుపు మంటతోని నువ్విలా అంటున్నావక్క. నువ్వందుకే ఇలా మాట్లాడుతున్నావు. అతిగా మాట్లాడితే దెబ్బలు తింటావు. మహా అంటే నువ్వు నా మీద 2 దెబ్బలు వేస్తావేమో, కానీ నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టానంటే మళ్ళీ ఈ ఇల్లు వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోతావో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళాం. ఈ జన్మలో ఈ స్థలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చూస్తాను మీరెలా ఉంటారో నేను చూస్తాను. ముందు చెప్పులు. విద్యా, విద్యా, లక్కీ ఫోన్ చేసింది. ఆ వీడియో కాల్ చేసింది చూడు. లక్కీ, అత్తయ్య, ఎలా ఉన్నావమ్మా? బాధపడుతున్నాను అత్తయ్య. ఎందుకమ్మా? అమ్మ తిట్టిందా? ఉహుం. మరెందుకమ్మా బాధ? చెప్పు తల్లి. అత్త, తాతయ్య తాతయ్య, తాతయ్యకి ఏమైంది? బానే ఉన్నారు కదా? ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో నువ్వే చూడత్తయ్య. ఏమిటి నాన్న? లక్కీ, తాతయ్యకి ఏమైంది నాన్న? ఎందుకు స్టోర్ రూమ్ లో ఉన్నారు? అత్తయ్య, తాతయ్య బెడ్రూమ్ లో ఉంటే పాడవుతుందని అమ్మ ఇక్కడ పడేసింది. తాతయ్యని ఇక్కడ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. లక్కీ, నేను ఇప్పుడే వస్తున్నానమ్మా. వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే అత్తయ్య. ఏమండి, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. పద విద్య, నేను వస్తాను. పద.
మీరంత మాట అన్నారా? ఇప్పుడు కూడా అంటాను, నువ్వు నాకు ఇంకెప్పుడు కనిపించకు. ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదమ్మా. కొద్ది రోజులైతే నేనే ఉండను. అయ్యో నాన్న, నాన్న అలా మాట్లాడకండి నాన్న. మావయ్య అలా మాట్లాడితే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. మనసులో ఏమీ పెట్టుకోకుండా మా ఇంట్లో కాలు పెట్టండి. మిమ్మల్ని పసిపిల్లాళ్ళలా చూసుకుంటాం. నేనెక్కడికి రాను. ఈ ఇంటి గడప కేవలం నా శవం మాత్రమే దాటుతుంది. మావయ్య నాన్న దయచేసి అలా మాట్లాడకండి నాన్న. మావయ్య గారి పట్టుదల నీకు తెలుసు కదా విద్య. 4 రోజులైనా ఆయన ఉండాలంటే ఇక్కడ నువ్వు 4 నిమిషాలు కూడా ఉండకూడదు. తండ్రి కూతుర్ని విడదీస్తున్నావు కదమ్మా. హేయ్ నోర్మోయ్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. మావయ్య ఈ ఒక్కసారికి మా మాట వినండి. మీ ఆవిడ్ని తీసుకెళ్ళిపో బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.